పూర్వం కైకలూరు అనే గ్రామంలో జానకి అని ఒక అందమైన యువతి ఉంది. తనకి అందంతో పాటు చాలా పొడవైన, చూడటానికి ఎంతో అందమైన ఒత్తైన జుట్టు కూడా ఉండేది. ఆ ఊరి మొత్తంలో జానకికి ఉన్నంత అందమైన జుట్టు ఎవ్వరికీ ఉండేది కాదు. ఆ ఊరి పొలిమేరలో ఒక దయ్యం నివసించేది. ఆ దయ్యానికి ఒక మంత్రగత్తె శాపం పెట్టింది. ఆ శాపం తగ్గి దయ్యానికి ఉన్న గొప్ప శక్తులు ఇంకా తన జుట్టు కూడా పోయింది. ఆ శాపం నుంచి దయ్యానికి విముక్తి రావాలి అంటే పౌర్ణమి రోజు వచ్చేసరికి తనకి చాలా పొడవైన జుట్టు ఉండాలి. తనకి పొడవైన జుట్టు ఎలా రావాలి అనుకుంటున్న దయ్యంకి ఒక మంచి ఉపాయం తట్టింది. ఈ కైకలూరు గ్రామం భలేగా ఉందే. ఈ ఊరిలోకి ప్రవేశించి ఇక్కడ అమ్మాయిల జుట్టు కత్తిరించి తీసుకుని వెళ్ళి నేను పొడవైన జుట్టును పెంచుకుంటా. అప్పుడు నాకు శాప విముక్తి కలిగి మళ్ళీ నా శక్తులు నాకు తిరిగి వస్తాయి అని అనుకుంటూ ప్రతిరోజు రాత్రి ఆ ఊరిలోకి వచ్చి ఏ అమ్మాయి జుట్టు అయితే పొడవుగా ఉంటుందో వాళ్ళ జుట్టును కత్తిరించి తీసుకొని అక్కడి నుంచి మాయమైపోయేది. ఇలా ప్రతిరోజు రావటం, ఏదో ఒక అమ్మాయి జుట్టు కత్తిరించడం మొదలుపెట్టింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అసలు ఈ పని ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ఊరి ప్రజలు అంతా గందరగోళం అయ్యేవారు. అరేవా, నా జుట్టు ఎంత పొడవుగా అయింది. ఇంకా పౌర్ణమి రోజు వచ్చేసరికి నా జుట్టు ఇంకా పొడవు అవుతుంది అని అనుకుంటూ తను కత్తిరించి తెచ్చుకున్న జుట్టుని కూడా తన తల మీద అంటించుకోవడం మొదలుపెట్టింది. అలా ఒకరోజు ఆ దయ్యం జానకి ఇంటికి వెళ్ళింది. ఈ అమ్మాయి జుట్టు భలేగా ఉంది, ఇప్పుడు ఇది నా సొంతం అని అంటూ జానకి జుట్టును కత్తిరించింది. మరుసటి రోజు ఆ దయ్యం జానకి జుట్టును చూసి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎప్పటిలాగానే జానకికి అందమైన పొడవైన జుట్టు అలాగే ఉంది. అరే, రాత్రే కదా నేను ఈ అమ్మాయి జుట్టును కత్తిరించాను, మళ్ళీ ఇంత త్వరగా తన జుట్టు ఎలా పెరిగిపోయిందబ్బా. ఈ రాత్రికి మళ్ళీ వెళ్ళి తిన జుట్టు కత్తిరించాలి అని అంటూ ఆ దయ్యం మళ్ళీ జానకి జుట్టును కత్తిరించి వెళ్ళిపోయింది. మరుసటి రోజు మళ్ళీ జానకి జుట్టు యథావిధిగా అందంగా ఉండడం చూసింది. అరే, మళ్ళీ ఈ అమ్మాయి జుట్టు పొడవుగా ఎలా మారిపోయింది. సరే, ఈ రాత్రికి తన ఇంటికి వెళ్ళి రహస్యమేంటో తెలుసుకోవాలి అని అంటూ దయ్యం జానకి ఇంటికి వెళుతుంది. ఓరి దేవుడా, ఇప్పుడు మళ్ళీ నేను నా విగ్గుని తీసి శుభ్రం చేసుకోవాలి అని అంటూ జానకి తన జుట్టులా ఉన్న విగ్గుని తీసి షాంపూతో శుభ్రం చేసుకుంటుంది.
ఓహో, ఇదా తిన పొడవైన జుట్టు రహస్యం. నేను కూడా నా జుట్టుని షాంపూతో శుభ్రం చేసుకుని మంచి జుట్టుని సొంతం చేసుకుంటా. అని అంటూ దగ్గరలో ఉన్న కాలువ దగ్గరికి వెళ్ళి చక్కగా షాంపూతో తన జుట్టుని శుభ్రం చేయడం మొదలు పెడుతుంది. ఇంతలో కొంచెం కొంచెంగా మొదలయ్యి పూర్తిగా ఆ దయ్యం జుట్టు మొత్తం ఊడిపోతుంది. ఎప్పుడైతే జుట్టు మొత్తం ఊడిపోతుందో ఆ దయ్యం కూడా చనిపోతుంది. ఎందుకంటే ఆ దయ్యం ప్రాణాలు జుట్టులోనే ఉన్నాయి కాబట్టి. ఇలా తెలియకుండానే ఆ దయ్యం గోల నుంచి ఊరి ప్రజలకు విముక్తి కలుగుతుంది.